పెందుర్తి నియోజకవర్గం పరిధిలో గల సభవరం మండలంలో 68 పోలింగ్ స్టేషన్లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించిన 2002 ఎస్ఐఆర్తో పోలిక లేని సుమారు 1700 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయడం జరిగిందని సభవరం తహసీల్దార్ అరుణ్ చంద్ర తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభవరం మండలంలో నిర్వహించిన ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ముసాయిదా ఓటర్ల జాబితా ఈసారికి ఆయా పోలింగ్ బూతులు, సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో హ్యాంగ్ చేసి పరిశీలనకు ఉంచామని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు నేరుగా BLOను సంప్రదించడం ద్వారా లేదా ఆన్లైన్లో తెలుసుకోవచ్చని ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వెసులుబాటు కల్పించామని ఆయన అన్నారు. అయితే మండల పరిధిలో జరిగిన ఎస్ఐఆర్ డిజిటల్ జాబితా ప్రకారం 2002లో జరిగిన ఎస్ఐఆర్లో వివరాలకు ఇప్పటి వివరాలకు తేడాలు గుర్తించడం జరిగిందని, అందులో కుటుంబ పెద్దకు, వారి కుటుంబ సభ్యులకు వయో పరిమితిలో బాగా తేడాలు గుర్తించామని, కొందరు ఇచ్చిన వివరాల్లో ఇంటి పేర్లు తేడాలు, చిరునామాలు, వయసులు తేడాగా ఉన్నవారు 2500 మందిని గుర్తించామని, అలాంటి ఓటర్లకు సంబంధించి 1700 మందికి ఇప్పటి వరకు నోటీసులు జారీ చేసిన తర్వాత వారు ఎప్పుడు విచారణ చేస్తారనే విషయాలని ఎన్నికల సంఘం ద్వారా ఆయా వ్యక్తుల మొబైల్స్కు నేరుగా టెక్స్ట్ మెసేజ్లు పంపుతామని వివరించారు. మిగిలిన వారికి కూడా నోటీసులు జారీ చేసే ప్రక్రియ చురుగ్గా సాగుతుందని, 30 పోలింగ్ స్టేషన్ల పరిధిలో MPDO పద్మజ మిగిలిన వాటిని పర్యవేక్షించి సచివాలయంలో సమీక్షిస్తున్నామన్నారు. ఆగస్టు 28 వరకు ఈ సమీక్షలు జరిపి నోటీసులు జారీ చేసిన వారి వివరాల ప్రకారం సెప్టెంబర్ 28 వరకు ఎలాంటి తొందరపాటు లేకుండా క్షుణ్ణంగా ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ 3న తుది జాబితా విడుదల చేస్తామని తహసీల్దార్ అరుణ్ చంద్ర పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మనకి గత 2 months నుంచి జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మనకి ఎన్యుమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాక ఎవరైతే మనకి ఫామ్స్ తిరిగి ఇచ్చారో వాళ్ళందరి పేర్లు కూడా డ్రాఫ్ట్ లెటర్లలో ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి సచివాలయంలోని, అలాగే పోలింగ్ కేంద్రాల్లోని, అలాగే తహసీల్దార్ కార్యాలయం, MPD కార్యాలయంలో కూడా ప్రచురించడం జరిగింది. ఎవరికైనా ఎటువంటి అనుమానం కానీ ఈ రోల్లో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు సంబంధించిన కార్యాలయం విజిట్ చేయొచ్చు, లేదా మన ఆన్లైన్లో కూడా ECI వెబ్సైట్లో చూసుకోవచ్చు, లేదా BLO ఫోన్ చేసినా అడగచ్చు. సో ఈ 3 మార్గాల ద్వారా మీరు మీ పేరు ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే డ్రాఫ్ట్ లెటర్ రోల్లో, అలాగే ఇప్పుడు మనకి నోటీసులు ఏదైతే 2002 SIRతో పోలిక లేకుండా ఉన్నవి, పొంతం లేకుండా ఉన్నవి, అలాగే స్పెల్లింగ్ మిస్టేక్లు పేర్లలో, అలాగే రిలేషన్ ఫాదర్కిను ఓటర్కి ఏజ్ డిఫరెన్స్లో కొంచెం డిస్క్రిపెన్సీ ఉన్న వాటి అన్నిటి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సుమారుగా మనం ఒక 10% నోటీసులు ఇంకా ఇవ్వాల్సిన పెండింగ్ ఉంది, అది కూడా ఈరోజు ఈవినింగ్ అయిపోతుంది. ఈ నోటీసులు ఇచ్చిన డేట్లో మనం సచివాలయంలో ఓటర్ సంబంధించిన ఓటరు అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు అటెండ్ అయ్యేటప్పుడు ఒక 13 రకాల డాక్యుమెంట్స్ ఎలక్షన్ కమిషన్ వారు నిర్ధారించారు. ఆ డాక్యుమెంట్లు కూడా మనం ఒక డాక్యుమెంట్, ఆ 13 డాక్యుమెంట్స్లో ఎనీ వన్ ఆఫ్ దెమ్ మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హీరింగ్ అటెండ్ అయినప్పుడు హీరింగ్కి సచివాలయంలో ఆ డేట్కి మనకి మెసేజ్ కూడా ఫోన్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఏ రోజు ఏ టైంలో ఎక్కడ అటెండ్ అవ్వాలనేది కూడా క్లియర్గా మెసేజ్లో ఎలక్షన్ కమిషన్ వారు రూపొందించారు. అలాగే మనకి మెసేజ్ కూడా వస్తుంది. 2800 నోటీసులు జనరేట్ చేయడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు మనకి ఒక 1700 నోటీసులు, 1800 నోటీసులు ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది. MDO గారు రెండు కలిపి చెప్పారు. సార్ అది 1300, నాకు 1400, సో 2900 నోటీసులు అయితే మనం జనరేట్ చేయడం జరిగింది. ఫైనల్ పబ్లికేషన్ అక్టోబర్ 3. ఫైనల్ పబ్లికేషన్ అక్టోబర్ 3వ తారీఖు ఫైనల్ పబ్లికేషన్ చేస్తారు. సెప్టెంబర్ 28 వరకు ఇవన్నీ తీసుకుంటాం. అలాగే మీడియా మిత్రులకి ఏం తెలియజేస్తున్నామంటే, ఎవరైతే నమోదు అవ్వలేదో, లేదు కొత్త ఓటర్లు ఉన్న ఓటర్స్ ఫామ్ 6 పెట్టుకుని మనం నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైం మనకి అవకాశం ఉంది. అలాగే ఏమైనా ఒకే పోలింగ్ బూత్ కేంద్రంలో కుటుంబ సభ్యులు వేరు కేంద్రంలో చేసుకుని ఉంటే, షిఫ్టింగ్ అయిపోయి ఉంటే, అది ఫార్మ్ 8 పెట్టుకుంటే షిఫ్టింగ్ మనం ఒకే కేంద్రంలో వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యుల్ని ఒక పోలింగ్ కేంద్రంలో నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ వారం 22, 23 తారీఖుల్లో స్పెషల్ క్యాంపెయిన్ డే జరుగుతుంది. సో ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేలో పోలింగ్ కేంద్రాల్లో BLO ఉంటారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధించిన BLO వాళ్ళు అక్కడ కూర్చుని ఫామ్ 6లు, కొత్త ఓటర్లు, అలాగే ఈ షిఫ్టింగ్లు, ఫామ్ 8లు, ఈ నోటీస్ కండక్ట్ చేసి హీరింగ్లు జరపడం అన్నీ కూడా 22, 23 తారీఖు ప్రతి BLO పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉంటారు. ఓటర్లందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వచ్చే 28, 29 కూడా
స్పెషల్ క్యాంపెయిన్ డే ఎలక్షన్ కమిషన్ వారి గైడ్లైన్స్ ప్రకారం మనం కండక్ట్ చేస్తాం.